హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఈ ఆకస్మికమైనటువంటి ఆర్థిక సంక్షోభం, రెవెన్యూ లోటు అంటే రాష్ట్రానికి వచ్చే వనరులు, రెవెన్యూ అంటాము, రెవెన్యూ ఆదాయం అంటాం, అట్లాగే అయ్యే ఖర్చుల్ని రెవెన్యూ వ్యయం అంటాం. ఈ రెండిటి మధ్య వ్యత్యాసం అనేది అతి పరిమితంగా ఉండాలి, కానీ అతి భారీగా వెళ్ళిపోయింది. ఏడాది మొత్తం మీద 30,000 కోట్లు ఉండాలనుకుంటే ఒక్క 6 నెలల్లోనే దాదాపు 40,000 కోట్లు దాటేసింది అన్నటువంటిది. ఇది సాక్షి రాస్తే తప్పు, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు చేస్తే తప్పుడు లెక్కలని చెప్పచ్చు. కానీ తెలుగుదేశం అనుకూల పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. అదే సందర్భంలో ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అన్నటువంటి రెండవ వైపున వచ్చేటప్పటికి జిఎస్టి మైనస్ నమోదైంది ఈ నెలలో. ఏంటి అసలు రాష్ట్రానికి ఎదురవుతున్నటువంటి ఈ ఆర్థిక పరమైనటువంటి లోటుపాట్లకి? ఇంకోటి, మొన్ననే మద్యం ఇన్కమ్ కూడా దారుణంగా పడిపోయింది అన్నటువంటిది ఆంధ్రజ్యోతినే రాసుకొచ్చింది. వీటన్నిటి వెనకాల ఉన్న కారణం ఏంటి, ఏం జరుగుతోంది రాష్ట్రానికి సంబంధించి, ఎంతవరకు వస్తుంది, ఇవన్నీ రాస్తున్నది ఆంధ్రజ్యోతిలోనే రాసుకొచ్చారు కాబట్టి అది ఖచ్చితం నిజమేన అన్నటువంటిది అటు తెలుగుదేశం అభిమానులైన నమ్మేది. దీనికి వెనకాల ఉన్నటువంటి వాస్తవం ఏంటి, ఇది మాట్లాడింది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్థిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ విఆర్ కృష్ణరాజు గారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఎందుకని ఈ రెవెన్యూ లోటు ఇంత అకస్మాత్తుగా పెరగడానికి కారణం ఏంటి? సాయి గారు, ముందుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా ఉందండి. అస్తవ్యస్తంగా కాదు, అధ్వాన్నంగా. ఒక రకంగా చెప్పాలంటే ఈ రెవెన్యూ లోటు అనేది ప్రమాదకరంగా, అలాగే రెవెన్యూస్ పడిపోయి ఈ ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోందండి. మనం అనుకుంటున్నాం, ఏమనుకుంటున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల పాలైపోతుంది, దాదాపు 11 లక్షల కోట్ల రూపాయల మేరకు బడ్జెటేతర అప్పులు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈ రోజున తీవ్రమైన అప్పుల ఊబిలో చిక్కుకుపోయారు. దీనికి మీకు తాజా ఉదాహరణ ఏమిటంటే, ఇది చూడండి ఒకసారి, మీరు ఈ మ్యాప్ మీకు ఎట్లా కనిపిస్తుందో తెలియదు, కానీ ఈ మ్యాప్ సారాంశం ఏంటంటే, ఇది జర్నల్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ గణాంకం అనేది ఇటీవల దాన్ని విడుదల చేశారు. ఇది 118, 119 దీనికి సంబంధించి వాల్యూమ్కి సంబంధించి మార్చి సెప్టెంబర్ 2025 మధ్యలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో వయోజనుల్లో అంటే ఓటు హక్కు కలిగి ఉన్న ప్రజలందరిలో దాదాపు 45% మంది అప్పుల పాలయ్యారు. ఇది ఒక జాతీయ రికార్డు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ వయోజనుల్లో ఇంత శాతం మంది అప్పుల పాలైన దాఖలాలు లేవు, ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప. అంటే ప్రతి వయోజనుడిలో 45% మంది, అంటే మొత్తం ఉన్న ఈ ఓటింగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఉన్న చూస్తే మనం దీంట్లో 45% మంది అప్పుల పాలయ్యారు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో, ఎంత గడ్డుగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే మీకు కొన్ని నార్థరన్ కంట్రీస్ స్టేట్స్కి వచ్చేటప్పటికి ఈ వయోజనుల్లో ఉన్న అప్పులు పాలైన వారి సంఖ్య చూస్తే మీకు పంజాబ్లో 11.3%, చండీగఢ్లో 6.4%, హిమాచల్ ప్రదేశ్లో 6.4%, ఉత్తరాఖండ్లో 5.4%, ఢిల్లీలో అయితే 3.4% ఉంటే, మన సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి కర్ణాటకలో 23.2%, తెలంగాణకు వచ్చేటప్పటికి 37.2%, తమిళనాడుకు వచ్చేటప్పటికి 29.4%. ఇట్లాగా ఎక్కడ ఏ రాష్ట్రం చూసినప్పటికీ కూడా అప్పుల పాలైన వారి శాతం 45% లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పుల ఊబిలో ఉక్కిరి బిక్కిరయ్యి సతమతమవుతుంటే, ఈ ప్రభుత్వం మాత్రం ప్రజలను, ప్రపంచాన్ని కూడా ఏమార్చే ప్రయత్నంలో భాగంగా చూడండి, మేము ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు చేస్తున్నాం, ఉపాధి వచ్చేస్తుంది, అభివృద్ధి అనేది శరవేగంగా ఆకాశాన్ని నడుతుందని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనిపిస్తోంది. కానీ ఈ గణాంకాలు, ఇందాక మీరు చెప్పిన గణాంకాలు కావచ్చు, ఈ గణాంకాలు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఆర్థికంగా ఆన్ ది వెడ్జ్ ఆఫ్ కొలాప్స్, కుప్పకూలటానికి సిద్ధంగా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అయితే శ్రీలంక అయిపోతుంది,
అది ఇంకో దేశం అయిపోతుందని చెప్పి ప్రచారం చేశారు. కానీ ఆ రోజున ఆ పరిస్థితి లేదండి. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా, ఆందోళనకరంగా మారింది. సరే, దీనికి కారణం ఏమిటంటే ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, సంపద సృష్టికి వారు ప్రయత్నాలు చేయకుండా ఉన్న డబ్బులను ఇష్టానుసారం ఖర్చు చేయటం. దాంట్లో భాగంగానంటే మనం ఏదో రకంగా అధికారంలోకి రావాలి అన్న ఒక తపనతో ఇష్టానుసారంగా ఉచితాలు ప్రకటించారు. వాటిలో కొన్ని అనుచితమైన ఉచితాలు కూడా ఉన్నాయి. అటువంటి వాటిలో ఒకటి మహిళలకు ఉచిత బస్సు. ఇటువంటి అనుచితమైన ఉచితాలను వాళ్ళు ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చడానికి ఈ ప్రభుత్వాలు నిధులను మళ్లిస్తున్నాయి. ఈవెన్ మొన్న వచ్చిన పేపర్లో వార్త వచ్చిందండి, అమరావతికి వచ్చిన నిధులను కూడా తాత్కాలికంగా మళ్లించారంట. అంటే పరిస్థితి ఏముందంటే ఈ రోజున ₹1 వస్తే దాన్ని తీసుకువెళ్ళి ఇతర కార్యక్రమాలకు, అన్ప్రొడక్టివ్ సెగ్మెంట్ కి వాళ్ళు మళ్లిస్తున్నారు. రెండోది, ఆంధ్రప్రదేశ్ లో వస్తున్న రాబడిలో, అంటే ఒక సంవత్సరానికి సుమారు 1,05,000 కోట్ల రూపాయలు వస్తుంది అనుకుంటే, ఇది ఆంధ్రప్రదేశ్ స్వంత వనరులు. దీనిలో దాదాపు 90 నుంచి 95% కేవలం ఈ ప్రభుత్వ ఉద్యోగులు, ఈ మంత్రులు కావచ్చు, వారి కింద ఉన్నవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారికి, అలాగే ఈ పెన్షన్లు తీసుకున్న వారికి దాదాపు 95% వారికి వెళ్ళిపోతుంది. డబ్బులు మిగలటం లేదు. ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఈ ఈ పెన్షన్లకు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఉద్యోగుల కన్నా కూడా, అంటే ప్రభుత్వ ఉద్యోగుల కన్నా కూడా పెన్షనర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అది తీవ్రమైన ఒత్తిడికి కారణమవుతోంది. మూడోది, అప్పులు ఇబ్బడి ముబ్బడిగా చేయటం, తర్వాత అప్పులు ప్లస్ వడ్డీలు చెల్లించవలసిన పరిస్థితి రావడంతో ప్రభుత్వం దగ్గర డబ్బులు కనిపించడం లేదు. ఫలితంగా ఈ మూడో ముఖ్యమైన అంశం ఏంటంటే రాబడులు తగ్గిపోవటం. అదో విచిత్రమైన అంశం అండి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో రాబడులు పెరుగుతూ ఉంటుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే రాబడులు తగ్గుతున్నాయి. మీకు ఈ సెప్టెంబర్ నుంచి గత సెప్టెంబర్ వరకు చూస్తే ప్రతి నెల మీకు చూస్తే ఒక్క నెల తప్ప ప్రతి నెల కూడా జిఎస్టిలో ఆంధ్రప్రదేశ్ అనేది నెగటివ్ గ్రోత్ ను నమోదు చేసింది. ఎక్కడా కూడా పాజిటివ్ గ్రోత్ ని, ప్లస్ గ్రోత్ ని నమోదు చేసిన దాఖలాలు కనిపించలేదు. ఒకవైపు రెవెన్యూస్ పడిపోతున్నాయి, మరోవైపు దుబారా, మరోవైపు అనుత్పాదక వ్యయాలకు ఖర్చులు పెట్టడం, ఇవన్నీ చేస్తుండటంతో ఎన్ని అప్పులు తెచ్చినా ఈ వ్యవస్థను ఆదుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయాన్ని మనలాంటి వాళ్ళు గతంలో అనేక మంది చెప్పినప్పటికీ కూడా దానికి పెద్దగా వాళ్ళు ఏదో దాన్ని బుకాయించడం, లేకపోతే కేసులు పెట్టి నోరు మూయించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈ రోజున వారికి మీరు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న ఆంధ్రజ్యోతి కూడా చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. విచిత్రం ఏంటంటే వాళ్ళే దాన్ని ఒక సామాజిక బాధ్యతగా దాన్ని తీసుకోలేదండి. వాళ్ళు వాస్తవం చెప్పడం అనేది ఒక సామాజిక బాధ్యత, అది వాళ్ళకి లేదు. కానీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఒక పరిస్థితి ప్రమాదకరంగా ఉంది, మునిగిపోతుంది, కాబట్టి మనం చెప్పకపోతే మన క్రెడిబిలిటీ కోల్పోతాం అనే ఒక ఉద్దేశంతో చెబుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎక్కడన్నా ఒక యాక్సిడెంట్ జరిగిందండి, యాక్సిడెంట్ జరిగితే అనివార్యంగా దాన్ని రిపోర్ట్ చేయాలి. అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా, అలాగే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా గాడి తప్పింది, పట్టాలు తప్పింది. కాబట్టి దానిని అనివార్యంగా ప్రజలకు తమదైన శైలిలో చెప్పవలసిన పరిస్థితి, ఒక గత్యంతరం పరిస్థితి ఈ రోజున ఆంధ్రజ్యోతికి కూడా ఈ ప్రభుత్వం కల్పించింది. నిజానికి ఆంధ్రజ్యోతి చెప్పకూడదు, కానీ ఈ ప్రభుత్వం అట్లా కల్పించింది వాళ్ళకి అది. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం తప్పనిసరిగా ఆత్మశోధన చేసుకోవాలి, సమీక్షించుకోవాలి. జనాలను మభ్యపెట్టడం, వారిని ఇతర అంశాల వైపు వారి ఆలోచనలు మళ్లించే విధంగా చేసే కన్నా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి వాళ్ళు దృష్టి సారిస్తే మంచిది. సాయి గారు, అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మీరు అన్నట్టు అనుత్పాదక వ్యయం ఈ లెక్క చూస్తే వాస్తవంగా వీళ్ళు చెప్పిన సూపర్ 6లో ఇంకా మహిళలకు 1,500 రూపాయల డబ్బులు ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, లేదా 50 ఏళ్ళకి పెన్షన్ లాంటివి ఇవ్వలేదు. ఇప్పటికి ఇచ్చింది తల్లికి వందనం, అందరు విద్యార్థులకు ఇచ్చారు. అట్లాగే గ్యాస్ బండ్ ఒకటి ఇస్తున్నారు. మీరు చెప్పినట్టు బస్సు ఉచితం ఇచ్చారు. బస్సుకి ఇంకా ఆర్టీసీకి రీఎంబర్స్ కూడా చేయలేదు. కానీ ఇప్పటికే రెవెన్యూ లోటు వచ్చేసింది. ఇంకా ఇంతవరకు రీఎంబర్స్ చేయలేదు ఆర్టీసీకి ఏమి, కానీ రెవెన్యూ లోటు వచ్చేసింది. అది కూడా భారీ రెవెన్యూ లోటు వచ్చేసింది. ఇంకొక వైపును చూస్తే జగన్ టైంలో అనుత్పాదక వ్యయం చాలా ఉంది. మహిళలకి వీళ్ళకి డబ్బులు పంచేయటం,
45,000 కోట్లు ఏడాదికి ఖర్చు పెట్టడం. ఇక్కడ అలా ఖర్చు పెట్టకపోయినా ఎందుకు లోటు వస్తుంది? సార్ ఇప్పుడు వీళ్ళు దుబారా కూడా పెరిగిపోవటం అండి. ఇది ప్రభుత్వ చేస్తున్న దుబారా కూడా దీనికి తోడవుతుంది. అంటే ఈ ఆర్థిక సంక్షోభానికి ఇష్టానుసారంగా నిధులను మంచినీళ్ళగా ఖర్చు చేయడం కూడా ఒక కారణం అవుతుంది. అంటే దేనికి పెడుతున్నారు వీళ్ళు? అదే సార్, మీకు ఒక ఎగ్జాంపుల్ ఈ మధ్యన మీకు దీనికి సంబంధించి ఇది అమరావతిలో సీట్ యాక్సెస్ రోడ్ ని నేషనల్ హైవే కలపడానికి వాళ్ళు పెడుతున్న ఖర్చు అంటే కిలోమీటర్కి ఎంత అంటే సుమారుగా 174 కోట్ల కిలోమీటర్కి. అంటే 6 లేన్లు 6 వరుసల రోడ్ని నిర్మించడానికి కిలోమీటర్కు 174 కోట్ల రూపాయలు. ఇది జాతీయ రికార్డు. ఇది ఈవెన్ నితిన్ గడ్కరీ కూడా ఈ విషయం తెలిస్తే ఆయనకి ఆశ్చర్యపోతాడు. ఆయన నేను కొన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవే నిర్మించాను, ఎక్కడా కూడా ఇంత అవ్వటం లేదని చెప్పి అంటాడు. వాళ్ళ యావరేజ్ ఎంత ఉంటుందంటే 20 నుంచి 25 కోట్లేనండి 6 లేన్ రహదారులకు కూడా. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మరి అక్కడైనా మరి ఐకానిక్ భవనాల్లాగా ఇక్కడైనా మరి ఏం చేస్తారో తెలియదు, కానీ అక్కడ కిలోమీటర్కి 174 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని చెప్పి తెలుస్తుంది అక్కడ. అంటే ఈ 34 కిలోమీటర్లో ఎన్ని బ్రిడ్జెస్ కడతారు, ఏం చేస్తారు, ఏమి చేసినా అంత అవ్వదు కదా కిలోమీటర్ కది. అంటే ఇటువంటివి మనకు తెలిసింది ఒకటి, తెలియనివి అనేకం ఉండవచ్చు. అందుకనే ఈ రోజున ఈ పరిస్థితి దాపురించింది. ఆదాయం లేదు కానీ ఖర్చులు మాత్రం పెట్టేస్తున్నారు, దీనికోసం అప్పులు తెస్తున్నారు. అయితే అప్పులు తేవడానికి కూడా ఒక లిమిట్ ఉంటుందండి. ఇప్పటికే దాదాపు వీళ్ళు బడ్జెట్ అదే అట్లాగే బడ్జెటేతర అప్పులు వచ్చినప్పుడు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చారని చెప్పి అంటున్నారు. కానీ ఆదాయం ఎంత ఉందండి? అంత లేదు. అంటే ఈ రోజున ఇంకొక మీకు చెప్తానండి. మీకు మనకి ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి 2025-26 వార్షిక సంవత్సరం అంచనా ఎంతంటే దాదాపు 18 లక్షల కోట్ల రూపాయలు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి సుమారుగా 18 లక్షల కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. అయితే అప్పులు ఎంత అండి? ఇప్పటికే దాదాపు అప్పులు 11 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇది దాంట్లో మీకు అది బడ్జెట్ అప్పులు కలుపుకుంటే అంటే మీకు జిఎస్డిపితో పోలిస్తే ఈ అప్పులు నిష్పత్తి చూస్తే ఎంత మీరు దాదాపు 60-70% అయిపోతుంది ఇది. కానీ ఈ విషయం చెప్పరు. కానీ బడ్జెట్లో కానీ లేకపోతే మన వీళ్ళు రాష్ట్ర ప్రతి సంవత్సరం విడుదల చేసే వార్షిక నివేదికలు కానీ ఆంధ్రప్రదేశ్ జీడిపిలో అప్పుల శాతం కేవలం 34%, 35% అని చెప్పి మనకు చూపిస్తారు అక్కడ. కానీ అది వాస్తవం కాదండి. మీకు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి 18 లక్షల కోట్ల రూపాయలు అయితే అప్పులు 11 లక్షల కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఏ రకంగా చూసినప్పుడు కూడా ప్రజల్ని వీళ్ళు మభ్య పెడుతున్నారు, ప్రజల్ని అప్పుల ఊపులో దింపేస్తున్నారు, ఈ రాష్ట్రాన్ని ఒక ఆర్థిక సంక్షోభంలో నెట్టివేస్తున్నారు. కానీ పైకి మాత్రం ఇవన్నీ కూడా ఏమీ లేవు, చాలా అద్భుతంగా ఉంది మా పాలన, మాది సువర్ణ పాలన, పెట్టుబడులు వరదల్లాగా వచ్చేస్తున్నాయి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే వీళ్ళు చెప్పేదైతే ఇదివరకు 14.5 లక్షల కోట్లు అన్నారు, ఆ తర్వాత 10 లక్షల కోట్లు అన్నారు. అంటే ఇప్పుడు మీరు చెప్పింది 11 లక్షల కోట్ల అప్పు అంటే జగనే 10 లక్షల కోట్ల అప్పు చేసినట్టు కదా, వీళ్ళు 1 లక్ష కోట్లే చేసినట్టు ఈ మొత్తం మీద. అట్లాగా సార్, జగన్ గారి హయాంలో అయిన బడ్జెటేతర అప్పులు 6.3 లక్షల కోట్ల రూపాయలే. ఇది అధికారికంగా ఆనాటి కేంద్ర మంత్రి సీతారామన్ గారు చెప్పారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పయ్యావులు కేశవ్ గారు కూడా చెప్పారు. ఈ 1.5 year లో చాలా పెరిగినవి. ఇవన్నీ కూడా ఈ సంఖ్యలు అనేవి మసిపూసి మారేడు కాయలు చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలను దారుణంగా వంచిన విషయాల్లో అప్పులు ఒకటి. జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు జరిగిపోయిందని చెప్పన్నారు. మీ పురంధరేశ్వరి గారు అయితే 14 లక్షల కోట్లు అని చెప్పన్నారు. ఇంకోరు యనమల రామకృష్ణ గారు అయితే 12 లక్షల కోట్లు అని చెప్పన్నారు. అసెంబ్లీలో రకరకాలుగా చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్ హయాంలో ప్రభుత్వం చేసిన అప్పులు 6.3 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్పి ఆ రోజున వాళ్ళు రెండు కలిపి అన్నాడు. బడ్జెట్ రెండు కలిపే పయ్యావుల కేశవ్ గారు కూడా అదే చెప్పారండి అసెంబ్లీలో. కానీ వీళ్ళు చేసిన ప్రచారం మాత్రం 14 లక్షల కోట్ల రూపాయలు, 15 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పన్నారు. కానీ ఈ రోజున ఏదంటే 2025-26 అంచనాల ప్రకారం చూస్తే దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు, కొద్దిగా ఎక్కువగా ఉండొచ్చు. వీళ్ళు బడ్జెట్ రూపంలోను బడ్జెట్ ఏతర రూపంలోను అప్పులు చేశారు. అంటే ఎలా సాధ్యం అవుతుందండి? ఇక్కడ మామూలుగా అయితే ఎఫ్ఆర్బిఎం నిబంధన అంటారు కదా, మన టోటల్ జిఎస్డిపిలో 3.3% తీసుకోవాలా,
ఏదో కొన్ని పథకాలను అమలు చేస్తే 3.5% అన్నటువంటిది అప్పట్లో ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు 3% అంటే మీరు చెప్పినట్టు 18 లక్షల జీఎస్టీపీ అంటే గనక 18 మూళ్లే కదా మనం తీసుకోవడం. 18 అంతే 18 మూళ్లే కదా మనం తీసుకోగలిగేది. 48,000 కోట్లే కదా తీసుకోవాల్సింది. ఎట్లాగ అంత 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు తీసుకుంటుంటే ఎలాగ ఒప్పుకుంటుంది రిజర్వ్ బ్యాంక్ కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కానీ? రిజర్వ్ బ్యాంక్ వచ్చిన ఇబ్బంది ఇదే సార్. రిజర్వ్ బ్యాంక్ ఈ రోజు మీరు ఒకసారి చూస్తే మీరు గత 18 నెలల్లో రిజర్వ్ బ్యాంక్ నుంచి ఎక్కువగా లోన్లు తీసుకున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. అది వేల లక్షల కోట్లలో ఉందండి. అది మిగతా రాష్ట్రాలతో పోల్చి ఆ లెక్క నేను జస్ట్ మిస్ అయినది. అది చూస్తే మీకు ఆశ్చర్యపోవాల్సి వస్తుంది మనం. అది అంత ఎక్కువగా వాళ్ళు లోన్లు తీసుకున్నారు అక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. ఇదంతా ఎప్పుడు పెడతారండి? తర్వాత ఎప్పుడు? ఎందుకంటే ఈ రోజున కేంద్రంలో ఉన్నది వాళ్ళ ప్రభుత్వమే, రాష్ట్రంలో ఉన్నది వాళ్ళ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వమే. కాబట్టి వాళ్ళు ఏంటి వీటన్ని కూడా సర్దుబాటు చేస్తారు. సర్దుబాటు అంటే పైకి రాకుండా చూస్తారు, ఉదారంగా ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడో బయట పెడతారు నెమ్మదిగా వాటిని. అప్పటికి ఏమవుతుందండి? ఈ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. అంటే ఒకటి విషయం అండి, ఇక్కడ మీరు చెప్పినట్టు ఈ ఫిస్కల్ బడ్జెటరీ రెగ్యులేషన్ సంబంధించి అప్పులు తీసుకోవడం వాస్తవమే కదా. ఇది ఆర్బీఐ చెప్తుంది ఈ విషయాన్ని. ఇది కాకుండా బడ్జెట్ ఇతర అప్పులు అంటే వివిధ కార్పొరేషన్లని తాకట్టు పెట్టడమో లేకపోతే ఇంకో దాంతోనో వాళ్ళు అప్పులు తీసుకుంటారు. ఇవన్నీ కూడా నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. మరి మీరు చెప్పిన మన ఏపీఆర్ఎం ఎట్లా వాళ్ళు ఇచ్చేస్తారు? వాళ్ళు వాటిని దాటిపోయి చేస్తున్నారు, దాంట్లో సందేహం లేదు. అంటే ఇప్పుడు 2019 సంవత్సరంలో కొంత ఎక్స్ట్రా మేము తీసుకుంటామని అప్పుడు ఆర్బీఐకి చెప్పి లేదా కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకుని చంద్రబాబు ప్రభుత్వం కడితే, జగన్ వచ్చాక ఆ డబ్బుల్ని మళ్ళీ తీర్చమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తే ఒకేసారి లంసంగా తీరిస్తే మైనస్ అయిందంటే దాన్ని దఫాల వారీగా అని చెప్పి అప్పుడు రిలీజ్ చేసింది, మార్చారు అప్పుడు. అలాగా ఇక్కడ ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు ఎందుకని అట్లాగా రిస్ట్రిక్ట్ చెయ్యరు ఒకవేళ ఎక్కువ తీసుకుంటారు? ఇప్పుడు చెప్పాను మీకు ఇందాక, ప్రభుత్వం వాళ్ళదేనండి, కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళది ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ బ్యాడ్ లక్ అంటే ఆంధ్రప్రదేశ్ బ్యాడ్ లక్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజల బ్యాడ్ లక్. అది రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాదండి. అది ఈ రోజున అంటే కేంద్రంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ మీద డిపెండ్ అయి ఉంది. దీంతో ఏమవుతుందంటే దాంతో ఏంటంటే ప్రజలను వాళ్ళు ఇబ్బంది పెట్టే విధంగా అప్పులు చేస్తున్నారు. ఆర్థికంగా అరాచక పరిస్థితి ఏర్పడినాయి. మీకు ఇందాక చెప్పాను కదా, మీకు ఒకసారి చూడండి. 2025-26 ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య మీరు ఒకసారి చూస్తే వివిధ రాష్ట్రాలు చేసిన అప్పులకు వచ్చేటప్పటికి ఇది ఆ కొద్ది కాలంలోనే మీకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 63,000 కోట్ల రూపాయలు హైయెస్ట్, ఇండియాలో హైయెస్ట్ అండి. అది మధ్యప్రదేశ్కి వచ్చేటప్పుడు 49,000 కోట్ల రూపాయలు, తెలంగాణ 45,000 కోట్ల రూపాయలు, రాజస్థాన్ 35,000 కోట్ల రూపాయలు, కేరళ 30,000 కోట్ల రూపాయలు. అంటే ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఇంత పెద్ద ఎత్తున రుణాలు సమీకరించగలుగుతోంది అధికారికంగా ఆర్బీఐ నుంచి? ఎట్లా ఇస్తున్నారండి వాళ్ళకి? ఇది ఆంధ్రప్రదేశ్ ఉన్న గొప్పదనం ఏంటి? ప్రజల ప్రభుత్వం అనే సంపద ఏముంది అక్కడ? మనం 9-10 స్థానాల్లో ఉంటాం భౌగోళికంగా కానీ ప్రజల విషయంలో కానీ ప్రజల సంఖ్యలో కానీ ఇతరతర ఉంటాం మనం. కానీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ అనేది అప్పుల్లో ఇంత అగ్రస్థానానికి చేరుకుంది అంటే వాళ్ళకి ఇష్టమైనప్పుడు కేంద్రం కూడా చూసి చూడనట్టుగా పోతుంది. వీళ్ళు కూడా ఇష్టానుసారంగా అప్పులు చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి అట్లాగే ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి కూడా అమరావతి పేరుతో అప్పులు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏమిటంటే ఇక్కడ మనం ఒకటి గమనించాలి సార్. ఇక్కడ అది అప్పులు చేయటం అనేది తప్పు కాదు, కానీ మించి ఇది వాడు ఈ రాష్ట్రం ఎంత మోయగలదో దానిని మించి అప్పులు చేయడం తప్పు అవుతుంది. అయితే గతంలో చేసిన అప్పులకి ఇప్పుడు చేసిన అప్పులకి తేడా ఉందండి. గతంలో అప్పులు చేస్తే ఆ డబ్బంతా కూడా ఈ రాష్ట్రంలోని ఇక్కడే ఖర్చు పెట్టారండి. 90% ఇక్కడే ఖర్చు పెట్టారు. ఇక్కడ ఈ తేడా మనకి ఎక్కడ వస్తుందంటే చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు చేస్తే ఈ పథకాలన్నీ కూడా లోకల్ గా చేశారు, లోకల్ గా ఉన్న కాంట్రాక్టులకు ఇచ్చారు. అలాగే సంక్షేమ పథకాలకి మీరు చెప్పినట్టు ఆయన హయాంలో దాదాపు 2,75,000 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకి నేరుగా నిధులు ఇచ్చాడు. ఇది కాకుండా మళ్ళీ 1,00,000 కోట్ల రూపాయల వరకు ఇండైరెక్ట్ గా ఇచ్చాడు ఆయన. అంటే దాదాపు 3,75,000 కోట్ల రూపాయలు అన్నీ కూడా ఈ లోకల్ గా ఉన్న ప్రజలకి మనకు అందినాయండి. అంటే మనకంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అందినాయి. వీళ్ళ కొనుగోలు శక్తి పెరిగింది, ఆర్థిక లావాదేవీలు పెరిగాయి. ఆర్థిక లావాదేవీలు పెరగటం వలన ఉత్పత్తులు పెరుగుతాయి, గిరాకీ పెరుగుతుంది, సప్లై పెరుగుతుంది, ఫలితంగా జిఎస్టీ పెరిగింది, దాంతో ఇతరత్ర పన్నుల రేట్లు పెరిగాయి, ఉపాధి పెరిగింది.
ఆ రకంగా ఏమైందంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ సంపద అనేది బయటకు పోకుండా ఇక్కడే ఉంచడం వల్ల దాన్ని ఇక్కడే ఖర్చు పెట్టడం వల్ల రాష్ట్రానికి మేలు జరిగింది. అందుకనే మీకు 2000 మీకు ఇది కూడా పిఎఫ్ సంబంధించి ఆ, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతండి దాదాపు 2019-23 మధ్యన ఆ సమయంలో కొత్తగా పెరిగిన పిఎఫ్ ఖాతాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతండి దాదాపుగా 15.87 లక్షల కోట్ల 15.87 లక్షల కొత్త పిఎఫ్ ఖాతాలు యాడ్ అయిన ఏపీలో. ఇంకా మీకు సమగ్రం చెప్పాలంటే 2018-19లో మీకు 44.85 లక్షల పిఎఫ్ ఖాతాలు ఏపీలో ఉంటే అవి 2022-23 నాటికి 60.73 లక్షలకు పెరిగాయి పిఎఫ్ ఖాతాలు. మరి ఇది ఈ గణాంకం అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు, జగన్ చెప్పలేదు, లేకపోతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పలేదండి. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకం. దాన్ని అంటే ఆ రోజున ప్రభుత్వం కల్పించిన ఉపాధి కాకుండా, ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇన్ని లక్షల ఉద్యోగాలు ఆ రోజున క్రియేట్ అయినాయి అంటే దానికి కారణం సింపుల్ మంత్రం అండి, గేమ్ లేదు. ఆ అమౌంట్లన్నీ కూడా వేస్ట్ కాకుండా, వ్యర్థం కాకుండా లోకల్ గా ఖర్చు అయినాయి. కానీ ఈ రోజున ఏమవుతుందంటే ఆ పరిస్థితి లేదు. ఆ పరిస్థితి లేదు కాబట్టి మీకు జిఎస్టీ కూడా వసూళ్లు తగ్గాయి. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న సంక్షేమ పథకాలు, అలాగే చేస్తున్న ఇతర వ్యయాలు, ఆ వ్యయాలన్నీ కూడా లోకల్ గా చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా జిఎస్టీ వసూళ్లు పెరిగాయి, ఆర్థిక లావాదేవీలు పెరిగేవి, వస్తువుల గిరాకీ పెరిగేది, ప్రొడక్షన్ పెరిగేది. ఇలా ఈ అన్ని రకరకాల మనకి పాజిటివ్ గా అక్కడ మనకు కనిపించేవి. అవి కనిపించటం లేదు. ఇప్పటికీ కూడా మనకి ఈ తాజాగా వచ్చిన ఈ ఉపాధి ఎంప్లాయ్మెంట్ రేట్కి వచ్చేటప్పటికి నేషనల్ యావరేజ్ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఈ నిరుద్యోగ శాతం ఎక్కువగా ఉంది. ఒకవైపు ఇన్ని మనకి నెగిటివ్ ఆస్పెక్ట్స్ కనిపిస్తున్నాయి, కానీ మరోవైపు ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ షైనింగ్, బ్రహ్మాండంగా ఉంది. అంటే హోప్ లేకపోతే జనం వచ్చి రావాలి కదా, ఇన్వెస్టర్లు రావాలంటే హోప్ చూపించాలి. అయితే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే సాయి గారు, ఇంకో విచిత్రం చెప్తాను మీకు. ప్రపంచంలో ఏ దేశం కానీ ఏ రాష్ట్రం కానీ సాధించని ఒక ఘనతను ఈ ప్రభుత్వం సాధిస్తోంది. అదేమిటంటే ప్రపంచంలో పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయండి, వాళ్ళు లాభాలు ఎక్కువైపోయి ఆ లాభాలని ఈ సిఎస్ఆర్కి అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఖర్చు పెడతా ఉంటారు. అటువంటి సంస్థలకు కూడా ఈ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎదురు రాయితీలు ఇచ్చి వాళ్ళు మీరు రండి, మీకు ఇంత ఇచ్చేస్తాం డబ్బులు రండి అని చెప్పి వాళ్ళని ఆహ్వానిస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి. నిజానికి వాళ్ళకి అవసరం లేదండి. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం అని చెప్పి అంటున్నారు. గూగుల్ డేటా సెంటర్కి ఇంక విచిత్రం ఏంటంటే అసలు గూగుల్ వాళ్ళ ఈ మార్కెట్ వాల్యూ దాదాపు $3 ట్రిలియన్ పైన ఉందండి వాళ్ళది. అది ఒక కంపెనీది. మొత్తం మన ఆంధ్రప్రదేశ్, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ వాల్యూ దాదాపు $4.2 ట్రిలియన్. అంటే ఇంచుమించు ఒక భారతదేశానికి సంబంధించి ఎంత వాల్యూ ఉందో ఇంచుమించు అంత వాల్యూని ఈ మెటాస్ ఇది కలిగి ఉంది. ఇది మన గూగుల్ అనేది. దానికి మనం రాయితీలు ఇవ్వటం ఏంటి? మీరు రండి మీకు ఇస్తామని చెప్పి అంటాం ఏంటి దానికి? అది ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తారు? గతంలో మీకు గన్నవరం దగ్గర మన హెచ్సిఎల్ కంపెనీ ఉంటే వారు కూడా అంటే భారతదేశంలో ఎక్కువగా సిఎస్ఆర్ ఖర్చు పెట్టే సంస్థల్లో హెచ్సిఎల్ ఒకళ్ళు మన వాళ్ళది. వాళ్ళకు కూడా మీరు బెదిరించి గన్నవరంలో పెట్టించేది. వాళ్ళు ఏమైంది? అది ఊరు పేరు లేకుండా ఉంది. అది అంటే బహుశా ప్రపంచంలో ఎక్కడ ఏ దేశం కానీ ఏ దేశంలో ఏ రాష్ట్రమైనా కానీ ఈ అధిక సంపద ఉన్న ఈ పెట్టుబడిదారీ సంస్థలకు ఎదురివ్వటం అనేది ఎక్కడ ఉండదు, ఒక ఏపీలో మాత్రమే. పబ్లిక్ లో ఒక ఫీలింగ్ ఉంటది కదా, అలాంటిది అట్లా ఇస్తే గానీ వాళ్ళు రారు, మనం విడిపోయిన రాష్ట్రం ఏమీ లేదు. వాళ్ళకి ఎందుకండి? ఇప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు బాగా ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో సీషోర్ ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో మ్యాన్ పవర్ ఉంటే వాళ్ళే వచ్చి పెడతారు కదా. హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి ఎదురుగా ఏ వచ్చింది రాయితీలు? అంటే అది ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ స్టేట్ అని కదా, అక్కడ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి ఇవ్వరు. ఇక్కడ మనం ఏమీ లేదు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు 10 మంది వస్తే ఆ తర్వాత మనం కూడా ఇవ్వక్కర్లేదు. ఇక్కడ ఏమీ లేని చోట వచ్చి పెడితే
వాడు వచ్చి తాత్కాలికంగా రాయితీలను అనుభవించి తర్వాత మూసేయవచ్చు. మీకు ఉదాహరణ చెప్తాను. మీకు సింగపూర్ ఎయిర్లైన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ సంబంధించి కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆంధ్రప్రదేశ్ కు సింగపూర్ తో నేరుగా కనెక్టివిటీ అని చెప్పి వాళ్ళతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. అదేంటంటే మీరు మాకు ఫ్లైట్లు నడపండి గన్నవరానికి, అయితే మీకు సీట్లు తక్కువ ఉంటే మినిమం గ్యారంటీ 30% సీట్లు మీకు 30% సీట్స్ మీకు ఇచ్చేస్తాం, డబ్బులు ఇచ్చేస్తాం మీకు. ఆ తర్వాత వచ్చిందా మీరు చూసుకోండి అని చెప్పి 30% గ్యారంటీ ఇచ్చాడండి ఆయన. ఇచ్చిన తర్వాత దానికి కూడా జనం లేరు. తర్వాత ఏమైంది, మొత్తం ఆ ఫ్లైట్లు కూడా క్యాన్సిల్ చేశారు. అంటే ఏ పెట్టుబడిదారుడైనా, ఏ పారిశ్రామికవేత్త అయినా కానీ డిమాండ్ లేకపోతే చెయ్యరండి. ఇప్పుడు కొన్ని ఈ టీవీ ఛానల్స్ ఉంటాయండి, నార్త్ లో ఉండే టీవీ ఛానల్స్ తీసుకొచ్చి సౌత్ లో హిందీలో తీసుకొచ్చి ఇక్కడ పెడదామంటే ఉపయోగం ఉన్న చూడరు ఇక్కడ, కాబట్టి ఇక్కడ పెట్టాడు. కాబట్టి పొటెన్షియల్ చూసుకోవాలి. ఇక్కడ మీరు పొటెన్షియల్ క్రియేట్ చేయండి. మీకు ఇంకో క్వశ్చన్ చెప్తాను సార్. సింగపూర్కి అవుతాం. సింగపూర్ అనేది పెద్ద గొప్ప దేశం, అది కృష్ణా జిల్లా అంతా కూడా ఉండదు అది. మరి అక్కడ ఎందుకు పెడుతున్నారు ఇన్వెస్ట్మెంట్లు? అక్కడ ఏముందని చెప్పి పెడుతున్నారు? వాళ్ళు అటు వాతావరణాన్ని క్రియేట్ చేశారు. మీరు వాతావరణాన్ని క్రియేట్ చేయకుండా వాళ్ళకేదో మనం వాళ్ళకి ఆశలు చూపించడం ఏంటండి? బిల్ గేట్స్ కో, లేకపోతే మార్క్ జుకర్బర్గ్ కో, లేకపోతే ఇంకోటికి మన వాళ్ళకి ఆశలు చూపించడం ఏంటి? అంటే మనం ప్రచారం కోసం ఆరాటపడటం. ఇక్కడ అది ఇటువంటి డేటా సెంటర్లు వచ్చేస్తే ఒక మంచి వాతావరణం వచ్చేస్తుంది, మిగతా వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడతారని చెప్పి అనేది చేస్తున్నారు. కానీ నిజానికి ఇది భవిష్యత్తులో ఎంతవరకు ఇది ఉపయోగపడుతుందో లేదో తెలియదు. రైట్. ఇక్కడ వాస్తవంగా జగన్ టైంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్న అంతకుముందు తీర్చుకుంటూ నడుస్తూ వచ్చారు. ఇప్పుడు అవి 2 బకాయిలు అట్లాగే ఉన్నాయన్నది ఒక పక్కన ఉద్యమాలు జరిగినాయి. మరో పక్కన ఈ సంక్షేమ పథకాలు కూడా చూస్తే అప్పట్లో నవరత్నాల అమలు ₹1,000 కోట్ల 45,000, 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కాబట్టి అప్పుడు అప్పుల పాలు లేదా రెవెన్యూ లోటు ఉందంటే ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు చూస్తే కేవలం ఆ 2-3 పథకాలు మాత్రం రన్ చేసింది, కానీ రెవెన్యూ లోటు ఎంత ఎక్కువ ఉంది అంటే ఇదంతా జగన్ టైంలో చేసిన అప్పులతో పాటుగా కిస్తీకి సంబంధించిన అసలు సొమ్ములు కట్టాల్సి రావడం వల్ల ఎదురైన సమస్య అనుకోవాలా, ఎందువల్ల వచ్చింది అనుకోవాలి ఇంత భారీ రెవెన్యూ? అప్పులు అనేవి ఏ రాష్ట్రానికైనా కానీ ఒక నిరంతర ప్రక్రియ అండి. అది ఆ ఎన్డీఏ ప్రభుత్వం ఉందా లేదా ఇంకో ప్రభుత్వం ఉందా అని కాదు. అక్కడ అది గతంలో చేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ముందు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశారు, దానికి సంబంధించి ఈయన కంటిన్యూ చేయాలి. ఈయన ప్రభుత్వం అప్పుల్ని తీర్చాలి, వడ్డీలు పే చేయాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసింది, చంద్రబాబు నాయుడు గారు చేయాలి. అది అనివార్యం అది. కానీ దాన్ని లింక్ పెట్టకూడదు, దాన్ని ఒక సాకుగా చూపిస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు అయిపోయినప్పటికీ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పులు, లేకపోతే వడ్డీలు, లేకపోతే ఆర్థిక అరాచకాలు ఇంకా అవే చెబుతూ కూర్చుంటే ప్రజలు నమ్ముతారేమో, కానీ ఆర్థికవేత్తలు దీన్ని నమ్మరు. వీళ్ళ ప్రచార యావలో, ఈ ప్రచార మాయలో ప్రజలు పడతారేమో కానీ, అమాయకులు ప్రజలు పడతారేమో కానీ మేధావులు, ఆర్థిక నిపుణులు పడరు. వాళ్ళు చెబుతున్న మాట ఇది. ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఆర్థికంగా సంక్షోభంలో చిక్కుకుందని చెప్పి వారు ఆందోళన చేస్తున్నారు. ఈ మధ్యన జాతీయ స్థాయి కథన ది వైర్ లో కావచ్చు, ది కరెంట్ అనే పత్రికలు కావచ్చు, ఇటువంటి పత్రికల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పే వ్యాసాలు ప్రముఖంగా ప్రచురించారు. కాబట్టి అంటే ఇప్పటికీ కూడా మనం ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద లేదా ఇంకోటి మీద నెపం నెట్టివేద్దాం అని చెప్పి అనుకుంటే వీళ్ళ వైఖరిలో మార్పు రాలేదు, ప్రజల్ని ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మనం భావించాలి. నిజానికి గొప్ప గొప్ప విజనరీలు ఉన్న ఈ తెలుగుదేశం పార్టీలో ఎందుకు ఈ దుస్థితి ఏర్పడింది? ఈ 18 నెలల్లో పరిస్థితిని మీరు ఎందుకు చక్కదిద్దలేకపోయారు? దానికి చెప్పమని చెప్పండి సమాధానం. ఈ 18 నెలల్లో ఎందుకు మీరు చక్కదెబ్బ చేయలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు 2 ఏళ్ల పాటు రాష్ట్రం గది ప్రపంచం అంతా ప్యారలైజ్ అయిందండి కోవిడ్ కారణంగా. కానీ ఆయన ఏ రోజు కూడా గత ప్రభుత్వం మీద, ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఆయన బ్లేమ్ చేయలేదు. చేసుకున్న పనిని సైలెంట్ గా చేసుకుంటూ వెళ్ళాడు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పడేట్టు చేశాడు. మీకు ఇందాక చెప్పినట్టు ఆయన హయాంలో దాదాపు 15 లక్షలు 16 లక్షలు కొత్తగా ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు వచ్చాయి. దానికి నిదర్శనం ఏంటంటే ఈపీఎఫ్ ఖాతాలే. మీరు కూడా చేయండి. అది చేయకుండా ఇతరుల మీద బ్లేమ్ చేసి మనం కాలం గడుపుకుందాం అని చెప్పి చేసే ఇది ఒక రకంగా చెప్పండి ఒక దుర్మార్గమైన ప్రక్రియని ఆంధ్రప్రదేశ్ లో అవలంబిస్తున్నారండి. ఎవరూ కూడా వాళ్ళు చేసే తప్పుల్ని వేలెత్తి చూపించకూడదు. తప్పుని తప్పని చెబితే మీకు
శిక్షలు పడతాయి. ఇంకో ప్రమాదం ఉందండి ఇక్కడ. ఇప్పుడు కొత్తగా తప్పు అని చెప్పడం కాకుండా నిజాన్ని నిజంగా చెప్పినా గానీ తప్పే అంటున్నారు వాళ్ళు. రైట్. ఫైనల్ గా ఒకటి చెప్పండి. ఈ అప్పులకి ఇదే మన మొన్ననే ఏది బాబు గారు వచ్చాక ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి మద్యం దుకాణాలన్నిటి ప్రైవేట్ వైపుకి తీసుకొచ్చారు. దాంతో భారీ ఆదాయం పెరిగిపోతుందంటూ మొన్నటిదాకా ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. బెల్ట్ షాపులు కూడా లక్షలు వచ్చేసినాయి, లక్షకు పైగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ఈ కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ చేస్తున్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా 900 కోట్ల దాకా ఆదాయం పడిపోయింది. ఏడాది మొత్తంలో భారీగా ఆదాయం పడిపోయింది. ఇదంతా బెల్ట్ అదేది నిబంధనలు కఠినంగా అమలు చేసి లిక్కర్ని తప్పు జరగకుండా కంట్రోల్ చేయడం ప్రారంభించేటప్పటికి ప్రభుత్వ ఆదాయం పడిపోయిందని అదే ఆంధ్రజ్యోతి రాసింది. ఎలాగ చూడాలి దీన్ని? అదేనండి, మ్యానిపులేషన్ చేయటం, ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇవ్వటం, ఈ వార్తల్ని వక్రీకరించి తమకు అనుకూలంగా రాసుకోవటం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లిక్కర్ ఆదాయం తగ్గింది, కానీ కల్తీ మద్యం చేసే వారికి ఇప్పటికిప్పుడుగా ఆదాయం పెరిగి ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే మీకు వాళ్ళకి ఆదాయం ఈ వేళకి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని వాళ్ళు గండి కొట్టి ఉండి ఉంటారు. అందుకనే ఆంధ్రప్రదేశ్కి ఈ ఎక్సైజ్ లిక్కర్ ఆదాయం అనేది పడిపోయి ఉండవచ్చు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఎందుకని ఆకస్మికంగా అంటే ఇంతవరకు కూడా గత కాలపు దుర్మార్గాల నుంచి బయటికి రావడం వల్ల మేము కరెంటు ఛార్జీలు తగ్గించాం, అట్లాగే గాడిని పెట్టాం ఆర్థిక వ్యవస్థ, ఇంకా గాడిని పెడుతున్నాం. ఆ సంక్షోభాల నుంచి బయటికి రావడం వల్లనే తల్లికి వందనం డబ్బులు వేసాము, రైతులకు డబ్బులు వేసాము, సంపద సృష్టించాము, అందువల్లనే ఛార్జీలు తగ్గించాము, కరెంటు ఛార్జీలు అన్నటువంటి చెప్పుకొచ్చారు. కానీ అకస్మాత్తుగా రెవెన్యూ లోటు వచ్చేసింది, అట్లాగే వేల కోట్ల రూపాయల అప్పులు అవుతున్నాయి అన్నటువంటిది ఆంధ్రజ్యోతి రాసుకురావాల్సి వచ్చింది. అట్లాగే మొన్నటిదాకా మద్యం ఆదాయం విపరీతంగా పెరుగుతోందని చెప్పి ఇప్పుడు అకస్మాత్తుగా మద్యం ఆదాయం పడిపోయింది. అది కఠినమైనటువంటి విధానాలు అమలు చేయడం వల్ల అంటున్నారు. కఠినమైన విధానాలు గ్రౌండ్ లెవెల్లో కనబడట్లేదు, అక్కడ బెల్ట్ షాపులు అక్కడే కనబడుతున్నాయి. పైగా పర్మిట్ రూములు కూడా యాడ్ అయినాయి. ఆదాయం పెరగాల్సింది పోయి అక్కడ తగ్గడం ఎందుకు జరిగింది? దీని మీద స్పష్టంగా ప్రభుత్వం తనకి తానుగా సమీక్షించుకుంటుందా, లేదా ఎవరన్నా నిపుణులు చెప్తారంటే కృష్ణరాజు గారు లాంటి నిపుణులు చెప్తున్న మాట ఇది. మరి మిగతా నిపుణులు ఏం చెప్తారో చూద్దాం.